కల్కి 2898 ఎడి సీక్వెల్లో దీపికా పదుకొనే స్థానాన్ని సాయి పల్లవితో భర్తీ చేయాలని దర్శకుడు నాగా అశ్విన్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ రామాయణ్ లో సీతగా నటిస్తున్నందున జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను సీక్వెల్లో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రాథమిక చర్చలు కూడా జరిగాయని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం. సీక్వెల్ షూటింగ్ కొత్త సంవత్సరంలో ప్రారంభం కానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని తెలుగు మేకర్స్ ఇటీవల వరుసగా 2 భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించడం సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ తో పాటు కల్కి 2 ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించారు. స్పిరిట్ విషయానికొస్తే దీపిక ప్లేస్లో తృప్తి దిమ్రిని రీప్లేస్ చేయగా, కల్కి 2 విషయంలో ఇంకా ఏ అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు నాగా అశ్విన్ సాయి పల్లవిని సుమతి పాత్రకు ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీపికా పాత్రను యథాతథంగా కొనసాగించడం కంటే కథలో కొత్త కోణాన్ని తెచ్చేందుకు సాయి పల్లవిని కాస్ట్ చేయాలని ఫిల్మ్ టీం భావిస్తున్నదట.